వరదరాజులు క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. అయినా సరే క్రాంతి ఈ డబ్బులు అదేదో అప్పుడే చూపించి ఇవ్వచ్చు కదా! అప్పుడెందుకు బ్యాగ్ ఓపెన్ చేయకుండా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు దొంగ నోట్లని మీకు కూడా తెలుసు కదా! అవన్నీ తెల్ల కాగితాలని తెలిసే ఇచ్చారు కదా! అని చెప్పి అంటాడు. అది వినగానే వరదరాజులు అయితే చూసావమ్మా చంద్రకళ, ఆ బ్యాగ్ సర్దింది నువ్వే, అయినా నీ మీద వీళ్ళకి అస్సలు నమ్మకం లేదు. ఆ బ్యాగ్‌లో తెల్ల నోట్లుగా ఎలా మారాయో కూడా నాకు తెలీదు. అందుకే వీళ్ళ నమ్మకం గురించి నిరూపించడానికే నేను ఇప్పుడు ఈ డబ్బు తీసుకొని వచ్చానని చెప్పి అంటాడు. అది విని చంద్రకళ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక దాంతో క్రాంతి అయితే మీరు అంత నమ్మకం ఉన్నవాళ్ళైతే ఆ రోజే బ్యాగ్ ఓపెన్ చేసి నోట్లన్నింటినీ చూపించేవారు. మీరు తప్పు చేశారు కాబట్టే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజులు అయితే అర్థమవుతుంది చంద్రకళ మీద మా మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో అని చెప్పి అంటాడు. అది విని విరాట్ ఇలా అంటూ ఉంటాడు, మాకు చంద్రకళ మీద ముందు చాలా నమ్మకం ఉండేది. చంద్రకళ అంటే ఏంటో మాకు తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాతే మీ కారణంగా తను మారిపోతుందని మాకు అర్థమవుతుంది అని చెప్పి అంటాడు. అది విని చంద్రకళ, వరదరాజులు వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.